భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన చెప్పిన గ్యారంటీలు నల్లధనం తీసుకొస్తా, నల్లధనం ఖతం చేస్తా అని చెప్పి నోట్లు రద్దు చేసిండు. వచ్చిందా నల్లధనం? రాలే. అది మోడీ గ్యారంటీ. ఇక రెండో అంశం ఏంది? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని మోడీ గ్యారంటీ ఇచ్చాడు పోయినసారి. అయిందా? ఏడాది కాలే. ఈ మోడీ గ్యారంటీ. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత రవాణా అందజేస్తుంది, బస్ ఛార్జీ లేకుండా అని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ చేసిందా లేదా? ఇది సోనియా గాంధీ గ్యారంటీ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పింది సోనియా గాంధీ. ఇచ్చిందా లేదా? ఇది సోనియా గాంధీ గ్యారంటీ. మోడీ గ్యారంటీలు గవి, సోనియా గాంధీ గ్యారంటీలు గివి. ఏ గ్యారంటీ కావాలి? కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు కావాలి. అన్న మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం మాటను నిలబెట్టుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ అనేటువంటి ఒక మహమ్మారిని ఎదుర్కోవడానికి గొప్పగా పనిచేస్తుందని చెప్పి ఇవాళ వామపక్ష పార్టీ నాయకులైనటువంటి సిపిఎం కూడా ఇండియా కూటమిలో ఉంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డటువంటి పోరాటాల చరిత్ర కలిగిన సిపిఎం పార్టీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ రైట్. ఇంకా అంతేకాదు సోదరులారా, మాకు ఏ అనుమానం లేదు. నేను నల్గొండలో తిరుగుతూ ఉంటే రఘురామ్ రెడ్డి గారికా ఎక్కువ మెజార్టీ మా కానీ పంచాయతీ నడుస్తూ ఉంది. నల్గొండలో లెక్కిస్తారా? వాస్తవానికి 2 భారీ మెజార్టీతో గెలిచేటువంటి సీట్లు. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. రఘురామ్ రెడ్డి గారు డిఎల్సీ మీ అందరికి ఎరికే, అట్నుంచుంది ఇట్నుంచుంది. పైగా రామసాయం సురేందర్ రెడ్డి గారు నిజంగా నేను చూసినటువంటి ఆదర్శ నాయకుల్లో ఆయన గొప్ప నాయకుడు. అటువంటి లెజెండరీ కొడుకు ఉన్నట్టుగా ఉన్నటువంటి రఘురామ్ రెడ్డి గారికి అలాగే అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ